ఈశాన్య దిగ్భాగంలో రాగి చెంబులో నీరు ఉంచి అందులో 1, 2 ఏ ఋతువులో లభించేటటువంటి పుష్పాలను ఆయా ఋతువులలో ఆ చెంబులో వేసి కాసిన్ని అక్షింతలు వేసి 2 చేతులు జోడించి నమస్కరించడంతో నీటి విలువలను ఇంటిలో ఉండేటటువంటి వారికి బోధించిన వాళ్ళం అవుతాం. ఈశాన్య దిగ్భాగంలో ఉండేటటువంటి నీటి వసతిని దైవస్వరూపంగా అర్చన చేసేటటువంటి సంప్రదాయాన్ని చిన్నారి బాలికలంతా కూడా ఇంటిలో ఉండేవారు చూడడంతో నీటి వృధా కొంచెం అరికట్టబడుతుంది. రాగి చెంబు సూర్యనారాయణ సంబంధితమైనటువంటిది, ఉత్తమమైనటువంటి విద్యుత్ భాగం కనుక ఇంటిలో ఉండేటటువంటి వ్యతిరేక శక్తి, నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తులు అన్నీ కూడా ఆ రాగి చెంబులో ఉండే నీటిలో ప్రవేశిస్తాయి. ఇంటి వాతావరణం అంతా కూడా పరిశుభ్రమవుతుంది. మనుషుల మనస్సులు